సుఖాంతం అవ్వడమేంటి? ఉదయం కంఠమనేని ప్రేమ్ కుమార్ రమ్యని కిడ్నాప్ చేశారనే వార్త తప్పని పోలీసులు తేల్చి చెప్పారు. రమ్యని వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పామని, నిర్దోషి అయిన ప్రేమ్ కుమార్ ని విడుదల చేశామని, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అసలు దోషుల్ని త్వరలోనే పట్టుకుంటామని, ఈ కేసును ఛేదించి రమ్యని కిడ్నాపర్ల చెర నుంచి కాపాడి తెచ్చిన చామంతికి అభినందనలు తెలుపుతున్నామని పోలీసు వారు తెలిపారు. ఎనీవే, రమ్యకు ఏం కాలేదు. అలాగే ఒక నిరపరాధికి శిక్ష పడకుండా విడుదలైనందుకు మీడియా హర్షం వ్యక్తం చేస్తోంది. సార్, ప్రేమ్ వస్తున్నాడు. రే గుణాగా, చామంతి దాన్ని తీసుకుపోతుంటే నువ్వేం చేస్తున్నావురా? అనుకున్నదంతా చెడగొట్టావుగా, వేస్ట్ ఫెలో. ప్రేమ్, నేనేమి చేయలేదు నాన్న, నేనేమి చేయలేదు. నాకు ఆ నమ్మకం ఉందిరా. ఇప్పుడేం చూసావురమ్మా? అదే టీవీలో ఏం చెప్పారు? అది ఇప్పుడే కదా చేయలేదని చెప్పారు. నేను మిమ్మల్ని వాడు ఎలాంటి వాడో తెలీదా అనే కదా అడిగాను. బయట వాళ్ళకి ఆధారాలు కావాలి. మీరు అలానే ఉంటే కుటుంబం అనరమ్మా. వాణ్ణి ఏకాకం చేసి వదిలేశారే, ఇంక మిమ్మల్ని ఏమనాలి? మీకన్నా చామంతి నయం కదా. తన వల్లే కదా ప్రేమ్ నిర్దోషని బయటకొచ్చాడు. తను ఇంటి మీద విశ్వాసంతో పనిచేస్తుంది. మీరు ఉన్నారు ఎందుకు? డాడ్, ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్తో మమ్మల్ని కలపకండి. షట్ అప్ మ్యాన్, ఐ సెడ్ షట్ అప్. ఆఫ్టర్ ఆల్ సర్వెంటా? మరి నువ్వు వాడన్నవి ఏం పొడిచావురా? వాడి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో అని తెలుసుకునే ప్రయత్నమన్నా చేశావా? పెద్ద మాట్లాడుతున్నావు. అమ్మ చామంతి, నువ్వే లేకపోతే నా బిడ్డను ఏం చేసేవాళ్ళం? నీ రుణం తీర్చుకోలేనమ్మా. అయ్యగారు, ఏంటిదంతా? హర్ష, ఏంటి చూడలేకపోతున్నావా? ఇద్దరిని ఒకలా చూడలేకపోతామే నువ్వు చేస్తున్న పెద్ద తప్పురమ్మా. ఇది మరీ బాగుంది హర్ష. నేనేం చేశాను? వీణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేసిన విషయంలో నువ్వేం చేయలేదని అంటున్నాను. నీ కొడుకు కోడలు మాటలే వింటే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. డాడ్, మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. అవునరా, ఇక న్యాయంగానే వెళ్తాను. మీరు వాడిని బ్రతకనిచ్చేలా లేరు. అగ్రిమెంట్ చించి పారేసి 49% వాడికే రాసిస్తాను. ఏమంటున్నావు హర్ష? మరి ఇంకేం చెప్పమంటారమ్మా? వీడితో ఛాలెంజ్లో దిగాడనే కదా రక్తం పంచుకు పుట్టిన తమ్ముడన్న జాలి కూడా లేకుండా వాడి చావుకి వాడిని వదిలేసేంత కసాయవాడిగా మారిపోయాడు. అదేదో మొత్తం ప్రేమ్ పేరు మీద రాసేస్తే ఈ గందరగోళం ఉండదు కదా. అప్పుడు నాకు రాయాలి డాడ్.
ఎస్, మీరు జాగ్రత్తగా గమనించండి. వాడు విడుదలైంది వదిలేయండి. కారు తోలడం మొదలుపెట్టిన 3 రోజులకే జైలు పాలయ్యాడు. ఇక తర్వాత ఏమవుతుందో తెలీదు కదా. అలాంటి వాడికి రాస్తే కోర్టుల చుట్టూ మీరే తిరగాలి. నీ పద్ధతి నువ్వు మార్చుకోవారా? మీరు మారుతుంటే చెప్తున్నాను డాడ్. వాడికి రాస్తానంటే ఊరుకుంటానా? ఇదంతా నా కష్టార్జితం రా, మీ తాతలు సంపాదించింది కాదు. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకుంటాను. విన్నావా మామ్? డాడ్ ఏం మాట్లాడుతున్నారో విన్నావా? ఇప్పుడు నువ్వే హర్ష సమానంగా చూడలేదు. అంతేకాని వాడి బుద్ధులు మాత్రం మార్చుకోమని చెప్పవే. నేనేం మారలేదు డాడ్. ప్లీజ్ అన్నయ్య, ఇంట్లో గొడవలొద్దు, ఇంకా ఆపండి. ఆస్తి కోసం గొడవలొద్దనే నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను. నాన్న, ఈ కుటుంబం చిన్నాభిన్నం అవ్వడానికి ఆస్తే కారణమైతే నాకు ఆస్తే వద్దు నాన్న. దానివల్ల ఏ గొడవలు వద్దు నాన్న. చూడండి రా, ప్రేమ్ ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అదిరా వాడి గొప్పతనం. వాడు నా కొడుకంటే. మాటలదేముంది డాడ్, నేను చెప్పమంటే 100 చెప్తా. అవి కడుపు నింపవు కదా. ఇంకా 48 డేసే టైం ఉంది. ఛాలెంజ్ నెగ్గి చూపించమనండి. నీకింకా నమ్మకం కలగకపోతే ఏం చేస్తాం? సరేరా, అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయిరా, జాగ్రత్తగా ఉండు. చంద్రిక, నా లగేజ్ లోపల పెట్టు. రా ప్రేమ్ బాబు. వీడికి కొంచెమైనా సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది. హర్ష చేత ఈ చివాట్లైనా తప్పేవి. ఛా! రే గుణ, నువ్విచ్చిన బిల్డప్ ఏంటి, చూపించిన రిజల్ట్ ఏంటి? దీనికా నేను ఊహల్లో విహరించాను. మళ్ళీ మొదటికే వచ్చింది కర్మ. చూడు చామంతి ఎలా కొట్టారో. వాళ్ళసలు మనుషులేనా? వాడి చేతులు విరిగిపోను, ప్రేమ్ని ఇంతలా హింసించినోడు బాగుపడ్డు అంతే.